నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ధ్యానం పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో ఒత్తిళ్లకు గురవుతూ టెన్షన్లకు పడుతూ ఏదో ఆలోచనలో ఉంటూ మనశ్శాంతి లేకుండా ఏ విధంగా ఆలోచించుకుంటే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి రాలేకపోతున్న ఈ ప్రపంచ పోటీల్లో ధ్యానం చేసుకుంటే ఎలా ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే వాటి మీద రామచంద్ర మిషన్ ఒక మెడిటేషన్ దాంట్లో నుంచి సుధాకర్ సార్ అని చెప్పేసి మన దగ్గరికి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది అసలు ఎందుకు చేసుకోవాలి, ఏంటి దానివల్ల ఉపయోగం? ధ్యానంలో యాన్ అనే పదాలు ఉన్నాయి. ఇది వేదం నుంచి వచ్చిన ఈ గాయత్రి మంత్రంలో కూడా ది అని వస్తుంది. మన లోపలున్న ఆత్మ చేసే ప్రయాణంలో భాగంగానే మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేయడానికి అవసరము మనం బాహ్యంగా కాకుండా మనతో మనం కనెక్ట్ అయ్యి మన లోపల ఉన్న డివినిటీని అనుభూతి చెందే ప్రయత్నంలో భాగమే ధ్యానం. సార్, ఇప్పుడు మెడిటేషను ధ్యానం అని చెప్పేసి రకరకాలుగా చెప్తుంటారు. కళ్ళు మూసుకొని ధ్యానించుకోండి, ఉదయం లేచి 10 నిమిషాలు, సాయంత్రం పూట 10 నిమిషాలు అనేది అన్నట్టు. అసలు ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి? ధ్యానం చాలామంది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు మా హార్ట్ఫుల్నెస్ సంస్థ మా గురువుగారు చెప్పింది ఏంటంటే, కనీసం ఒక అర్ధగంట సేపు మన హృదయంలో ఒక దివ్య ప్రకాశం ఉంది అని సున్నితంగా కళ్ళు మూసుకొని అక్కడ మనం అనుభూతి చెందే ప్రయత్నం చేస్తాం. అంటే మీ మెడిటేషన్ అంటే ఎక్కడ మెడిటేషన్ సార్? అది దాని పేరు? ఇప్పుడు మేము చేస్తున్న ధ్యానం పేరు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్స్. ఓకే. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మేము చేస్తాము. ఎక్కడ సార్ ఉండేది ఇది? ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో ఉంది సార్. మన వెంకటగిరిలో భాష్యం స్కూలు చిల్డ్రన్స్ కాంప్లెక్స్ ఎదురుగా ప్రస్తుతం చేస్తున్నాం మనం. మనకి బాగా తెలిసి కన్హా శాంతివనం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో 40 కిలోమీటర్ల దూరంలో దాదాపు 1500 ఎకరాల్లో ఒక్కసారి 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసేలా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ ధ్యానం పూర్తిగా ఉచితం. డబ్బులు ఏం కట్టాల్సి? 75 సంవత్సరాల నుంచి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషను ₹1 కూడా తీసుకోకుండా లక్షలాది మందికి ధ్యానం ఉచితంగా నేర్పిస్తున్నారు. సార్, ఇంత 1500 ఎకరాలు కొనేదానికైనా కూడా డబ్బులు అవసరం అవుతుంది. ఇక్కడ మనం ధ్యానం ఇండివిజువల్గా వెళ్ళి ఆశ్రమాల్లో ధ్యానం చేస్తాం సార్. ఈ మెడిటేషన్ సెంటర్స్లో అక్కడ జరిగే కార్యక్రమాలు, యాక్టివిటీసు, భోజనాలు, ఈ ఏర్పాట్లు ఇవన్నీ పరిశీలించుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాలంటరీ డొనేషన్స్ సమర్పిస్తుంటారు. వాటికి సంబంధించి మనం డొనేషన్ పే చేయగానే రిసిప్ట్ ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది. మొత్తం అంత పర్యవేక్షణలోనే జరుగుతుంది. మనం సమర్పించే ₹1 కూడా వేస్ట్ కాదు. రామచంద్ర మిషన్లో స్థాపించిన ఫౌండర్ ఎవరు సార్? ఇది ఇప్పుడు 4వ తరం గురువు గారు కమలేష్ దేశాయ్ పటేల్ అని దాజీ అని ప్రేమతో పిలుస్తారు. 4వ తరం గురువు. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషను ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ దగ్గర శ్రీరామచంద్రజీ అనే గురువుగారు దీన్ని స్థాపించారు 1945లో సొసైటీస్ చట్టం కింద. వారు గురువుగారు లాలాజీ మహారాజ్ అని ఫతేగర్లో ఉండేవారు. వారు పేరు మీద ఈ సంస్థని శ్రీరామచంద్ర మిషన్ అనే ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. వారు మహాసమాధి తర్వాత షాజహాన్పూర్లో ఉన్నటువంటి రామచంద్రజీ షాజహాన్పూర్ వాస్తవ్యులు దీన్ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీన్ని విస్తరించారు. ఆయన తర్వాత పార్థసారథి రాజగోపాలాచారి గారు అని ప్రేమతో ఆయన దాజీ అని పిలుస్తారు. ఆయన ఎక్కువ భాగం చెన్నై మణపాకం ఏరియాలో ఉండేవారు. ఆయన తర్వాత సక్సెసరు ఈ ఇప్పుడు ప్రజెంట్ దాజీ మహారాజు.
దీని ఎక్కడ తను సార్? ఇప్పుడు కన్హా శాంతివనం హైదరాబాద్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరిగే ధ్యాన ప్రక్రియలు ఈయన పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈయన ఆధ్వర్యంలోనూ ఈయన గైడ్ లైన్స్లోనే మా సంస్థకు సంబంధించిన ధ్యాన కార్యక్రమాలు, ముఖ్యంగా మేము ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో ధ్యానంతో పాటు సేంద్రియ ఎరువులతో కూడిన వ్యవసాయం, నీటిని వర్షపు నీటిని పరిరక్షించడం, వృక్షాలని అంటే చెట్లని మొక్కల్ని నాటడం, మనం వృక్షో రక్షిత రక్షిత అంటాం కదా, మొక్కల్ని పెంచడం. ఈ కన్హా శాంతివనం అనే ఈ ఏరియా దాదాపు 2000 ఎకరాలు ఒక ఎడారి లాగా ఉండేది 2012కు ముందు. కొంతమంది హార్ట్ఫుల్నెస్ వాలంటీర్సు సేవకులు ఆ ప్రాంగణంలోకి వెళ్ళి ఆ ల్యాండ్ అంతా కొనుక్కొని సేకరించి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని దత్తత తీసుకొని బాటిల్స్తో నీళ్లు వెళ్ళి బాటిల్స్తో అక్కడ పోసి ఆ ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు ఒక గ్రీన్ కన్హా అనే ఒక మంచి అద్భుతమైన ప్రదేశంగా తయారైపోయింది. తెలంగాణ ప్రభుత్వం వాటర్ లెవెల్స్ చాలా అడుగుల్లో ఉన్న వాటర్ లెవెల్స్, గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా పెరిగిందని అవార్డు కూడా ఇచ్చారు. ఈ కన్హా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ వారసత్వంగా వచ్చే మొట్టమొదటి గురువు కాడి నుంచి వీళ్ళంతా వాళ్ళ శిష్యులేనా? వాళ్ళే సక్సెస్ అంటే గురు పరంపర హైరార్చీ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యకలాపాలన్నీ అంటే వాళ్ళే నిర్ణయించారు, నా తర్వాత వీళ్ళు ఉండాలి, ఆయన తర్వాత వాళ్ళు ఉండాలి. అంటే దానికి ఒక సూక్ష్మంగా ఒక ప్రక్రియ ఉంది. ఇప్పుడు ఈ దాజీ మాస్టర్ గారిని వాళ్ళ గురువు గారు సక్సెసర్గా అది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అట్లా అది జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు ఉండాలి అనేది వాళ్ళే ఎంపిక చేస్తారు. అది సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు స్పిరిచువల్గా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. సార్, ఈ ధ్యానం చేసుకోవడానికి వయసు పరిమితం కానీ పిల్లల అనుభవం ఇది కానీ ఏమన్నా అవసరం అవుతుందా సార్? సాధారణంగా 15 సంవత్సరాలు దాటిన పిల్లలకి మనం 10th క్లాస్ పిల్లల నుంచి మొదలుపెట్టచ్చు సార్. ఈ 15 సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇండివిజువల్గా అవేర్నెస్ వస్తుంది. నేను ధ్యానం చేస్తే కొంచెం చక్కగా చదవగలుగుతాను, నా తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటాను, నేను సొసైటీతో ఏ ఘర్షణ లేకుండా ఒక మంచి వ్యక్తిలాగా తయారవుతాని వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అంతకన్నా పూర్వం ధ్యానం మొదలు పెడితే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. 15 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు ధ్యానం చేస్తూ ఈ స్పిరిచువల్ లైఫ్ని ఫిజికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసే ఆ ఎండ్యూరెన్స్ వస్తుంది వాళ్ళలో. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా ధ్యానం చేరామనుకోండి, మా ఓటోలు మేము కొత్తగా చేరాం, మాకెంతసేపు ఈ మీడియా మీద కానీ ఇంకొంచెం బయట ఉండే జనాల మీద కానీ అలాంటివి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాం. కాబట్టి మేము ధ్యానం చేసేటప్పుడు ఒకవేళ ఎవరైనా సరే ధ్యానం చేసేటప్పుడు సమ్ డిస్టర్బెన్స్ అనేది వస్తాయి మైండ్లో కొత్తలో. ఆ డిస్టర్బెన్స్లు ఎలా పోగొడతారు, ఎలా పోవాలి? మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ధ్యానంలో మనం కళ్ళు మూసుకోగానే మనకు వచ్చే అడ్డంకి ఆలోచన సార్ ప్రతి ఒక్కరికి. అవును, చాలా సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు నేను ఒక 30 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను అనుకోండి, నా ఫిజికల్ లైఫ్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో ఫ్యామిలీ పరంగానో డ్యూటీ పరంగానో, ఖచ్చితంగా కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి. అంటే మనం ధ్యానం హృదయంలో ఒక దివ్య ప్రకాశం ఉంది అని మొదలుపెట్టినా కానీ ఏదో ఒక ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మనం సూర్యోదయానికి ముందు ధ్యానం చేస్తే మంచిదని మామూలుగా మా సంస్థ చెప్పేది. సూర్యోదయానికి ముందు ధ్యానం చేసి సంధ్యా సమయం అంటాం, అప్పుడు ధ్యానం చేస్తే మనకి ధ్యానం బాగా కుదురుతుంది. పాతకాలం నుంచి కూడా అదే. సూర్యాస్తం అయ్యేటప్పుడు చీకటి పడిన తర్వాత మన రోజువారీ పనులన్నీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ధ్యానంకి ఎలా కూర్చుంటామో అలాగే కూర్చొని క్లీనింగ్ చేసుకుంటాం. ఆ క్లీనింగ్లో మనలో ఉండే మల విక్షేప మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అంటే ధ్యానానికి అడ్డంకులన్నీ, ఆలోచనలు కానీ, మనలో కోపం కానీ, యాంగ్జైటీ కానీ, చదువు మీద శ్రద్ధ లేకపోవడం కానీ, ముఖ్యంగా భయం. మానవ జీవితంలో దాదాపుగా ఎక్కువ భాగం భయం ప్రభావితం చేస్తుంది. చీకటి అంటే భయం, పాము అంటే భయం. ఒక వ్యక్తి మనల్ని ఏదైనా ఇబ్బంది పెడతాడని
ఈ భయం తొలగిపోతే 90% సమస్యలు మన నుంచి దూరం అయిపోతాయి. అవి ఎట్లా తొలుగుతాయి? సాయంత్రం మనం ధ్యానానికి ఎలా కూర్చున్నామో అలాగే కూర్చొని నాలో ఉండే ధ్యానానికి అడ్డంకులన్నీ కూడా నా వీపు వెనుభాగం నుంచి పొగ రూపంలో బయటికి వెళ్తున్నాయి అనే ఒక సంకల్పం చేసుకుంటూ అక్కడ అలాగే కూర్చుంటాము. ఆ అడ్డంకులన్నీ శాస్త్రీయంగా మల విక్షేప ఆవరణాలు అంటారు. వాటిలన్నింటినీ మన ఇచ్ఛాశక్తితో మెల్లగా పొగ రూపంలో బయటికి పంపించేస్తాం. ఆకాశంలో మేఘాలు కదిలి వెళ్ళిపోతున్నట్టుగా అవి వెళ్ళిపోతాయి. ఒక సూచన చేస్తాం. అది వెళ్ళిపోయింది గమనించిన తర్వాత మన శరీరం అంతా లోపల మన అంతరంగం అంతా తేలిగ్గా ఖాళీగా ఏర్పడుతుంది. మూలం నుంచి ఒక దివ్యశక్తి మనలోకి ప్రవేశించి మన శరీరంలో హృదయం ద్వారా మన శరీరంలో ప్రతి అణువు విస్తరిస్తుంది అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా క్లీనింగ్ అంట. క్లీనింగ్ ఇదంతా ఈరోజు సాయంత్రం చేసే క్లీనింగ్ రేపు ఉదయం ధ్యానానికి మనం ఫలవంతంగా చేసుకున్న దానికి ఉపకరిస్తుంది. ఈరోజు రేపటి ధ్యానం కోసం ఈరోజు క్లీనింగ్ చేసుకుంటే ఆ ధ్యానానికి ఇక్కడే మొదలవుతుంది. మనం ఈరోజు క్లీనింగ్ చేసుకున్నాం, సాయంత్రము మనం ఫ్రెష్ అయిపోతాం, తేలికైపోతాం, రాత్రి గాఢంగా నిద్రపోతాం. తెల్లారితో లేచి మనకి ఎంత వీలుంటే అంత ఎర్లీగా ధ్యానం చేసుకొని మిగతా యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతాం. ఆ క్లీనింగ్ అనేది కొత్తగా చేరిన వ్యక్తికి మీ మెడిటేషన్లో ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? లోకల్గా ఇప్పుడు నాలాంటి ట్రైనర్స్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉన్నారు సార్. 160 దేశాల్లో 16,000 మంది ఉన్నారు. ఈ ఒక అభ్యాసి చెప్పినప్పుడు కొత్తగా వచ్చిన సపోజ్ మీరు వస్తారు సార్, మెడిటేషన్కి వస్తారు, 3 అర్ధ గంటలు సిట్టింగ్ తీసుకుంటారు. మేము స్కూళ్ళల్లోకి వెళ్తాము, కాలేజెస్కి వెళ్తాము, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామ్ అని రన్ చేస్తాం. హెల్ప్ ప్రోగ్రామ్ని, లైఫ్ పొటెన్షియల్ ప్రోగ్రామ్, హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్ ప్రోగ్రామ్ని, హెల్ప్ ప్రోగ్రామ్ని ఇంటర్మీడియట్ స్థాయి పిల్లల నుంచి డిగ్రీ వాళ్ళ వరకు కండక్ట్ చేస్తాం. అప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు వెళ్తున్నారా మీరు? ఎవరికైనా కండక్ట్ చేశారా? కండలేరు డ్యాము గురుకులము, డక్కిలి గురుకులము, అంబేద్కర్ గురుకులము, ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ వెంకటగిరి, ఈ మన క్రాస్ రోడ్లో ఉన్నటువంటి బాలికల పాఠశాల, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న రాజాగారి గర్ల్స్ హై స్కూలు, బాయ్స్ హై స్కూల్, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మేము చెప్తాం. మీరు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి కన్వీనియంట్ టైము, మాకు లీజర్ టైంలో కలుస్తాము, ధ్యానం చేస్తుంటాము. ఆశ్రమంలో ఆదివారాల పూట ఉదయం 7:30కి గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఒక్కరే ఇంట్లో ధ్యానం చేస్తారు, ఫలితం మీ వరకే ఉంటుంది. మన ఇద్దరం కలిసి చేస్తాం, రెట్టింపు అవుతుంది. మీ బ్రదరు, మీ ఫ్యామిలీ, మీ అమ్మగారు, నాన్నగారు అందరూ కూర్చొని మీ ఇంట్లో మెడిటేషన్ చేస్తారు. అది ఒక గ్రూప్ మెడిటేషన్ లాగా అవుతుంది. ఆశ్రమంలో ఒక 20 మంది కూర్చొని ధ్యానం చేస్తాము. దాని ఫలితము ఆ ప్రోగ్రెస్ రెట్టింపు డబల్ అవుతుంది. ఇప్పుడు నెల్లూరు పద్మావతి సెంటర్లో గౌతమ్ నగర్ 2వ వీధిలో పొదలకూరు రోడ్డు దగ్గర దాదాపు 92 నుంచి ఓన్ ఆశ్రమం ఉంది. మనవరపాడులో సులోచన సదనం దగ్గర ఉంది. అక్కడ కనీసం ఒక 500 మంది కూర్చొని ధ్యానం చేస్తారు ఆదివారాలు. బుధవారాలు ఒక 100 మంది కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేస్తారు. మనకి ఇండివిజువల్గా ఏమన్నా ధ్యానంలో అడ్డంకులు ఉన్నప్పుడు ఈ గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనడం ద్వారా మెల్లమెల్లగా క్రమంగా ఆ సమస్యలు తొలగిపోతూ వస్తాయి. అంటే సార్ మీ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మీ అండర్లో మిమ్మల్ని లీడర్గా ఎంచుకుంటారా సార్? ఇక్కడ లీడరు అట్లా ఏముండదు సార్. మేము ధ్యానం నేర్పించేటప్పుడు నేను సుధాకర్ని నేను ధ్యానం నేను నేర్పించానంటే అక్కడ కొద్దిగా నేను అనేది ఉంటుంది. ఇగో మనం కలిసి ధ్యానం చేస్తున్నాను, నేను సునీల్ సారు కలిసి కొద్దిసేపు ధ్యానం చేసాము అంటే అది ఇక్కడ మా ఇదంతా కూడా నేను అనే తత్వాన్ని పక్కకు తీసేయడం సార్. మా సంస్థ మెయిన్ మనం అందరం. ఇప్పుడు ఈ డిసెంబరు 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం మోడీ గారు ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ నుంచి దాన్ని కన్ఫర్మ్ చేశారు. జూను 21 పగటి కాలం ఎక్కువ, రాత్రి సమయం తక్కువ, ప్రపంచ యోగా డే, వరల్డ్ యోగా డే, అది మోడీ గారే కన్ఫర్మ్ చేశారు. ఇది డిసెంబర్ 21 పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ. అంటే దీనికి ప్రత్యేకమైన కారణాలు. దీన్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా, వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించారు. దాదాపు 10 లక్షల మందితో
రేపు ఆదివారం రాత్రి 8 గంటలకు, అర్ధ గంట సేపే, దాదాపు 20 నిమిషాల సేపే. అది స్కానర్ ఒకటి పెట్టున్నారు సార్, దేనికి సార్ అది? సరే మీకేం తెలియదు దీని గురించి. మీరు వెళ్తా గూగుల్లో ఈ స్కాన్ ఓపెన్ చేసుకొని దాన్ని స్కాన్ చేయగానే మీ పేరు అడుగుతుంది. మీరు సునీల్ సార్ అని కొట్టేశారనుకో, నెక్స్ట్ మీ ఊరు, మీ సిటీ, మీ స్టేటు ఏపీ అడుగుతుంది. అది అయిపోతే మీకు లింక్ వస్తుంది. ఆ రోజు మీరు ఎక్కడున్నా, మీరు ఈవెన్ కార్లో ఉన్నారు, నెల్లూరు వెళ్తున్నారు, కారు పక్కన ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్లో ఆపేసుకొని, డ్రైవింగ్ ఉన్నారనుకోండి సార్, మీరు ఆపేసుకొని ఆ ఏరియాలో నెట్ వస్తుంది, నెట్ ఆన్ చేసుకొని మీరు గురువుగారితో ధ్యానం చేయొచ్చు. అంటే దాదాపు 10 లక్షల మందితో కూర్చొని ధ్యానం చేస్తున్నాను నేను ఒక సంతృప్తి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. నేను కూడా 2025లో దాజీ మాస్టర్ గారితో కూర్చొని ధ్యానం చేశానని ఒక సంకల్పం. ముఖ్యంగా ఈ వరల్డ్ మెడిటేషన్ డేలో స్టూడెంట్స్కి సర్టిఫికేట్ అని వస్తుంది సార్. ఏంటి సర్టిఫికేట్? ఆన్లైన్ సర్టిఫికేటు. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఫోన్స్ ఉండవు కొంతమందికి, వాళ్ళ అమ్మగారి నాన్నగారిని ఫోన్తో, ఇప్పుడు సురేష్, నరేష్, రామయ్య, లక్ష్మి అట్లా వాళ్ళ నాన్నగారి ఫోన్తో, అమ్మగారి ఫోన్తో వాళ్ళు ఆన్లైన్లో ఇది స్కాన్ తీసుకొని కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఇంతమందితో కూర్చొని వరల్డ్ మెడిటేషన్ డే రోజు నేను ధ్యానం చేసి, దానివల్ల ఉపయోగం, దానివల్ల ధ్యానం చేయడం వల్ల, ఇప్పుడు ఇంతమందితో గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్ల మన మాటల్లో చెప్పేదానికన్నా వాళ్ళ అనుభూతి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాసుకుంటే ఒక విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉపయోగం అన్నారు కాబట్టి, మీరు ధ్యానం చేసిన రోజు మీకు నిద్ర ఎలా పడుతున్నదో గమనించండి. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయండి. నిద్ర బాగా పట్టిందా, మీ ఆరోగ్యం ఏదైనా మెరుగైనట్టు మీరు గమనించారా? అంటే ప్రయోగం చేసేది సునీల్ సారే, మీరే. ఆ ప్రయోగ తాలూకు ఫలితాన్ని పొందేది మీరే. దాన్ని దాచుకొని డైరీలో భద్రపరుచుకునేది మీరే. ఈరోజు నేను ధ్యానం చేయడం వల్ల నాకు ఇలా అనుభూతి కలిగింది. టోటల్ ఇది ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ సార్. నేను చెప్పిందంతా మీకు పక్కన పెట్టేస్తారు, మీరు కళ్ళు మూసుకుంటారు, కూర్చుంటారు, మీరు ఏమి అనుభూతి చెందారో ఒక్క వాక్యంలో రాసు. డే 1లో మీరు ఏమి రాయకపోవచ్చు, నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా ధ్యానం చేయగలిగాను రాసుకొని ఉండొచ్చు. డే 2లో నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించిందని రాయొచ్చు. డే 3లో ఈరోజు నాకు ఉత్సాహంగా ఉంది. వారం తర్వాత నేను నేను ఎక్కడున్నానో తెలియని పరిస్థితులకు నేను వెళ్ళాను అని రాసుకోవచ్చు. అదే మీరు కొద్ది రోజులు కంటిన్యూగా ఒకే టైంలో మార్నింగ్ 6 to 6:30 మెడిటేషన్ చేస్తున్నారు, ఆ టైంని అట్లాగే మెయింటైన్ చేస్తే మీరు ఇంట్లో కూర్చునే ప్లేస్లో మీకు ఆ ప్లేస్కి మీకు ఒక అనుబంధం ఏర్పడిపోద్ది. మన ఆవుకి ఉదయాన్నే 6 గంటలకు పాలు తీస్తా అలవాటు ఉంటే మన రైతు సోదరులు 6 గంటల సమయంలో ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు పాలు తీసేవాళ్ళు లేకపోతే పొదుగు నుంచి పాలు చుక్క బయటకు వస్తుంది అంటుంటారు పెద్దలు. మీరు మీ ఇంట్లో కూర్చుంటున్నారు ఒక ప్లేస్లో, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కుర్చీలోనే కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఏదో మీ కవరేజ్ వల్ల బయటకు వెళ్ళిపోయి ఆ టైంకి కుదరలేదు మీరు ధ్యానం చేసుకోవడం, అక్కడ ధ్యానం వాతావరణం ఏర్పడుతుంది. వైబ్రేటర్స్ వస్తాయి, ఆ వాతావరణం ఏర్పడుతుంది అక్కడ. మీరు ఆ ప్లేస్ ఇంట్లో ఏ ప్లేస్లో ఉన్నా మీకు సక్రంగా ధ్యానం కుదరకపోవచ్చు, ఆ ప్లేస్లోకి వెళ్ళగానే కనెక్ట్ అయిపోతారు, మీతో మీరు బాగా కనెక్ట్ అయిపోతారు. మనకి దేవాలయంకి వెళ్ళాను సార్, ఒక పీస్ఫుల్గా, ఒక భక్తి భావంతో, గర్భగుడిలో భగవంతుడు ఉన్నాడు ఒక ఆ భావంలో ఉంటుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ పేషెంట్స్ అంతా భగవంతుడిని ప్రార్థించడం, మా అమ్మకి బాగైపోవాలి, మా అబ్బాయికి బాగైపోవాలి, మా అబ్బాయి యాక్సిడెంట్ అయి తొందరపాటుగా రోడ్డు మీద పడిపోయాడు, ఎట్లయినా కూడా అబ్బాయిని సేవ్ చేయండి, ఒక క్రేవింగ్ వాతావరణం ఉంటుంది. అదే ఒక టీ షాప్కి వెళ్ళారు, అక్కడ ఒక వాతావరణం ఉంటుంది. అదే మనం ఈ ఏ ప్లేస్లో అయితే కూర్చొని ధ్యానం అలవాటుగా ధ్యానం చేస్తున్నామో ఆ ప్లేస్కి వెళ్ళంగానే ఆ టైంకి కరెక్ట్గా కూర్చోగానే మీతో మీరు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఓకే సార్, కొంతమంది ఇంత ధ్యానంలో చాలా వెరైటీ రకాలు కూడా ఉన్నాయి. నేను చాలామందిని చూశాను ఈ మధ్యకాలంలో అంటూ. కొంతమంది క్యాండిల్ పెట్టుకొని దాని ముందు కూర్చొని ధ్యానం చేస్తుంటారు. కొంతమంది వచ్చేసి ఓం అనే ఫోటో పెట్టుకొని స్వస్తిక్ అనేది పెట్టుకొని కొంతమంది చేస్తుంటారు.
కొంతమంది ఇంకో విధంగా చేస్తుంటారు. ఏంటి ఈ వ్యత్యాసాలు ఏంటి మీకు? సార్ ఆ క్యాండిల్ పెట్టుకునే దానికి వాటికి ఏంటి ఆ వ్యత్యాసాలు? ఇది చాలామందికి వస్తుంది సార్ ధ్యానాలు. ఆ ధ్యానం ఎలా ఉంటుంది, ఈ ధ్యానం ఎలా ఉంటుంది, ఇట్లా వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం ఇక్కడ మా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ప్రాణాహుతి ప్రసారం, యోగశక్తి ప్రసారం, మా హైరార్చీ నుంచి గురువు గారి నుంచి యోగశక్తి ప్రసారం మన హృదయం ద్వారా మన శరీరం అంతా విస్తరిస్తుంది సార్. దాన్ని ట్రాన్స్మిషన్ అంటారు. ప్రాణస్య ప్రాణః. మనం ధ్యానం మొదలుపెట్టాము. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత మనలో మన శరీరంలో శిరస్సు పై భాగంలో కానీ ఎక్కడైనా మన ముఖ భాగ పరిసరాల్లో కానీ ముఖ్యంగా హృదయ ప్రాంతంలో కానీ, హృదయం అని మనం ఇక్కడ ఇంట్లో మనం హార్ట్ అంటాం, హృదయం అంటాం, మనసు అంటాం, మైండ్ అంటాము. ఇక్కడ హృదయ ప్రాంతంలో మనకు కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఇదంతా కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ యొక్క విశిష్టతే ప్రాణాహుతి ప్రసారం, యోగిక్ ట్రాన్స్మిషన్. అది మనలో నాలో ఏవైనా పశు లక్షణాలు మీకు కనిపించాయి అనుకోండి, నాకు కనబడకపోవచ్చు, మీకు కనిపించాయి. ఈ యోగశక్తి ప్రసారం వల్ల, ప్రాణాహుతి వల్ల మెల్లగా సుధాకర్ అనే వ్యక్తి పశు లక్షణాల నుంచి మెల్లగా మానవ లక్షణాలని పుణికిపుచ్చుకొని మెల్లగా దివ్యత్వం వైపు వెళ్తూ ఉంటాడు. దాదాపుగా ఒకవేళ డ్యూటీలో ఎవరైనా కోప్పడ్డా కానీ మెల్లగా నిబ్బరంగా ఉండడం, ఏదన్నా నిందలు అట్లా వచ్చినా కూడా నింద వస్తే నేను నాలో ఉన్న ఆ దివ్యత్వంతో కనెక్ట్ అయిపోతాననే ఒక పాజిటివ్ థింకింగ్ రావడం, తొందరపడకపోవడం, ట్రాఫిక్ బాగా ట్రాఫిక్లో కొంచెం ఓపికగా ఉండే లక్షణాలను అలవాటు చేసుకోవడం. ముఖ్యంగా మనం ధ్యానానికి ముందు ఇలా ఉన్నాము, ధ్యానం తర్వాత ఇలా అయిపోతాం, మనలో ఇచ్ఛాశక్తి బాగా పెరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు రకరకాల ధ్యాన మందిరాల్లో పిరమిడ్ అంటారు, ఇంకోటి ఏదో ఆత్మా మాలిక్, ఇవన్నీ కూడా ధ్యాన మందిరాలే. ఆ ధ్యానంలో ఉండేది ఏంది, మీ ధ్యానంలో ఉండేది ఏంది? మేము హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ప్రాణాహుతి శక్తి ద్వారా దాని బేస్ ద్వారా మేము ధ్యానం చేస్తాం సార్. మిగతా ధ్యానాలు నేను 22 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చాను సార్. నేను యాదృచ్ఛికంగా మెడిటేషన్లోకి 22 సంవత్సరాలకి, నాకు 22 వయసు అప్పుడు. యాదృచ్ఛికంగా అదృష్టంతో మా బ్రదర్ ఒక ఆయన ధ్యానం మంచిదిరా చేరు అంటే నేను ఇప్పుడు నెల్లూరులో వీరభద్రరావు గారు అనే ప్రిసెప్టర్ దగ్గర వెళ్ళి సిట్టింగ్ తీసుకొని ధ్యానంలో చేరిపోయాను. అదృష్టవశాత్తు ఈ పుస్తకాలు చదవడం వల్ల ధ్యానంలో లోతులకు వెళ్ళడం ఎలా, మనం మన సాధనని క్రమబద్ధంగా చేసుకుంటే మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది అవన్నీ తెలుసుకోగలిగాను. కానీ మిగతా సంస్థలకు వెళ్ళి అక్కడ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ధ్యానం పరిశీలించేంత సమయం నాకు కుదరలేదు సార్. నాకు వాళ్ళ గురించి కొంత అవగాహన ఉన్నా కూడా దాని గురించి నేను తక్కువ తెలుసుకోగలిగా. మా ధ్యానము, మా ట్రాన్స్మిషను మా గురువు గారు. మీకు ఎట్లా ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరితో నడుచుకుంటున్నారు. మీరు చేస్తున్న అనుభవం ప్రకారం మీ ధ్యానం ఇన్ని సంవత్సరాలు చేస్తే మీ అనుభవం ఎట్లా ఉంది సార్? నా అనుభవం అంటే నేను ముఖ్యంగా తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు కనిపించే దేవుళ్ళు లాంటి వాళ్ళు, తర్వాత స్థానం గురువు. మా సంస్థ చెప్పేది ఏంటంటే, సంత్ కబీర్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, భగవంతుని మనకు పరిచయం చేసేది గురువు. ఈ సంస్థలో మాస్టర్, మిషన్, మెథడ్, గురువు గారు, సంస్థ, పద్ధతి, ఈ మూడు మనల్ని సంరక్షిస్తూ ఉంటాయి. ఈ బేస్తో మేము వాలంటీర్ వర్క్ చేయగలుగుతాము, సంస్థలో కంటిన్యూ అవ్వగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, నేను 2013 డిసెంబర్ 6 నుంచి ట్రైనర్గా ఉన్నాను. ప్రశిక్షకులు అంటారు, ప్రిసెప్టర్స్ అంటారు. అంతకుముందు కాళహస్తి నుంచి ఒక 10 సంవత్సరాలు కటికం ప్రభాకర్ గారు అని వచ్చారు. తర్వాత నెల్లూరు నుంచి డాక్టర్ నాగేశ్వర ప్రసాద్ గారు అని వచ్చారు. అడప తిరుపతి నుంచి కూడా వచ్చారు. ఇక్కడ నన్ను ట్రైనర్గా తయారు చేసిన తర్వాత ముఖ్యంగా మేము బడిమల పార్వతమ్మ మహిళా జూనియర్ కాలేజీలో ప్రతి శుక్రవారం పిల్లలకి ధ్యానం నేర్పించేవాళ్ళం.
ఇప్పటికి కూడా ఇప్పుడు లేదు సార్, అది లేదు. గవర్నమెంట్లో మెర్జ్ చేసేసారు. చేశారు. అవునులే. ఐటీఐ కాలేజ్ ఎదురుగా ఉండేది కదా, అది మెర్జ్ చేసేసారు. లేదు. ప్రతి శుక్రవారం వెళ్ళి చెప్పేవాళ్ళం. ఆ పిల్లలు ఎక్కడన్నా కనిపిస్తే, సార్ మీరు ధ్యానం చెప్పేటప్పుడు మేము సక్రంగా వినలేదు, ఇప్పుడు మేము ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు వచ్చే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ఫ్యామిలీలో, మీరు అప్పుడు చెప్పిన విషయాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్, మాకు మీరు చాలా బాగా చెప్పేవాళ్ళు సార్, అప్పుడు మేము వెళ్ళలేదు సార్ అన్నప్పుడు ఆ పిల్లలు మనతో కూడా బస్సులో ఆ విధంగా చెప్పినప్పుడు అసలు మనం ఎంత సంతృప్తి కలుగుతుందంటే మాటల్లో చెప్పలేం. అవునులే. అంటే ఒక గురువు శిష్యులతో ఎలా ఉండాలి, శిష్యుల్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటూ రావాలి అనే దాని మీద ఏదైనా చిన్న వాక్యం. ఆయన పరిపూర్ణమైన వ్యక్తి సార్. ఆయన చెప్పేది ఏంటంటే, మీరు నా పాదాలు పట్టుకుంటే, ఇప్పుడు దాజీ మాస్టర్ గారు ఉన్నారు, కమలేష్ డి పటేల్ గారు, ఆయన చెప్పేది ఏంటంటే, మీరు నా పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే మీకేమైనా నా కాలికి ఉండే దుమ్ము ఏదన్నా మీకు తగలచ్చు, దానివల్ల ఇంటర్నల్గా హార్ట్తో కనెక్ట్ అవ్వండి, నన్ను గుర్తు చేసుకోండి, నన్ను ఆవాహన చేసుకోండి, మీ హృదయంలో నన్ను ఆవాహన చేసుకొని మీ హృదయంలో ఒక డివైన్ లైట్ ఉంది అనుకుంటూ ధ్యానం కంటిన్యూ చేయండి. మీరు ఎలా మీ లైఫ్ స్టైలు, మీ డెస్టినీ ఎలా ఉందో గమనించండి అని చెప్తారు. మీరు సాధన చేస్తేనే, సాధన చేయకపోతే మీరు బ్యాడ్జీ పెట్టుకుంటే అభ్యాసం అయిపోరు. ఇప్పుడు మా రామచంద్ర హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మూడు ధ్యానాలు అయిపోగానే, డే 1, డే 2, డే 3 అయిపోగానే ఎక్కువ మందికి ఈ ఐడి కార్డు, ఈ బ్యాడ్జీ ఉంటుంది. బ్యాడ్జీ పెట్టుకున్నాగానే వాళ్ళు సాధకులు అయిపోరు. చెయ్యాలి ఏదైనా కూడా. వ్యవసాయం చేస్తేనే వస్తుంది, అది నాన్నగారి ద్వారా కానీ పక్కన వాళ్ళ ద్వారా కానీ చేస్తేనే వస్తుంది. చపాతీ పిండి బాగా కలిపి అంత టైము దాన్ని పక్వంగా పెట్టి అది చపాతీలాగా చేసి పెనం మీద వేసుకొని తింటే దాని రుచి తెలుస్తుంది. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కూడా ఎంతసేపు మాట్లాడుకున్నా, 400 పేజీల పుస్తకం చదివినా మనకి జ్ఞానం, మనకి నాలెడ్జ్ వస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ రావాలన్నా, మన ఇన్నర్గా యాత్ర ప్రారంభం అవ్వాలన్నా మనం కూర్చొని సాధన చేయాల్సిందే, క్రమం తప్పకుండా. ముఖ్యంగా మనము కనీసం వారానికి ఒకసారి, నెలలో 2 సార్లు అయినా ప్రశిక్షకులు, ప్రిసెప్టర్స్ అని ఉంటారు, వాళ్ళతో కలిసి ఒక అర్ధగంట సేపు ఇండివిజువల్ సిట్టింగ్. ఇప్పుడు నేను ట్రైనర్ అయినా కూడా, నేను ప్రిసెప్టర్ అయినా కూడా, చలపతి సోదరుడి దగ్గరికి వెళ్ళి నేను సిట్టింగ్ తీసుకోవాలి. చలపతి కూడా ఖాళీ ఉన్నప్పుడు నాతో కలిసి ఈరోజు నాకు సిట్టింగ్ ఇవ్వండి అని తీసుకోవాలి. అంటే తీసుకోవడం మధ్య ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇండివిజువల్గా సిట్టింగ్ తీసుకున్నప్పుడు మనలో ఉండే ఎప్పటిగా ఉంటాయి కదా మన పాత జ్ఞాపకాలు. ఇప్పుడు ఈ స్టూడియో, మీ బ్లూ షర్టు ఇవన్నీ చూస్తాం, అది అట్లాగే గుర్తుంటా ఉంటుంది. ఒక రోజా పువ్వుని చూస్తాం, వెళ్తాం, మళ్ళీ రేపు చూస్తాం, వెళ్తాం, 3వ రోజు ఆ పువ్వుని చూస్తే ఎట్లయినా ఆ పువ్వుని తీసేసుకోవాలని ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కొని ఒక ఇంటి కట్టడాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మానసికంగా బాగా అలసిపోతారు. ఈ పని వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, ప్లంబర్ని, బేల్దార్ మేస్త్రిని, మిగతా అన్ని శాఖల పని వాళ్ళతో మేనేజ్ చేసుకోవడం వల్ల మానసికంగా బాగా అలసిపోతారు. అంటే ఆ తాలూకు జ్ఞాపకాలన్నీ మనల్ని నిండిపోతాయి. నేను చలపతి బ్రదర్ దగ్గరికి, ఇంకో బ్రదర్ దగ్గరకో సిస్టర్ దగ్గరకు వెళ్ళి సిట్టింగ్ తీసుకోవడం వల్ల అదంతా వాష్ అయిపోతుంది. మళ్ళీ నా హృదయ పలకం అంతా ఎంటీగా అయిపోతుంది. అయిపోతుంది అంటే ఏ విధంగా అవుతుంది? ఆ భారం అంతా ఆ భారం అంతా బయటకు వెళ్ళిపోతుంది, వాషౌట్ అయిపోతుంది. నేను ఇప్పుడు మా ఫ్యామిలీలో, మా సర్కిల్లో ఒక అనుకోని వ్యక్తి చనిపోయారు సార్. మా ఆప్తుడు ఒక ఆయన చనిపోయాడు. దాని తాలూకు జ్ఞాపకాలు, వాళ్ళతో చిన్నతనంలో నేను గడిపిన క్షణాలు, వాళ్ళు నన్ను దగ్గరికి తీసింది, అవంతా గుర్తుంటాయి. నేను వెంటనే వెళ్ళిపోయి ఏదో ఒక అందుబాటులో ఉన్న ట్రైనర్తో సిట్టింగ్ తీసుకున్నాను అనుకోండి, దాని తాలూకు సాడ్నెస్ అంతా చాలా వరకు తగ్గుతుంది. అది అవసరం.
మనం కళ్ళు మూసుకుంటే వచ్చే ఆలోచనలో ఈ పర్సనల్ సిట్టింగ్స్ మనకి బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ ధ్యానంలో కంటిన్యూ అవడం వల్ల మనకు వచ్చే చాలా మన జీవితంలో జరగాల్సిన పెద్ద పెద్ద మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బాధ పెట్టే సంఘటనలన్నీ చాలా చాలా చిన్న మిస్టేక్లాగా, అంటే గొడ్డలు పెట్టితో పోవాల్సినవి గోటితో పోతుంటాయి. అంటే మెడిటేషన్ చేసుకున్నందువల్లే, ధ్యానంలో ఉన్నందువల్ల అలాంటివి పోతాయా? అంటే దేవుణ్ణి కొలిస్తే, దేవుణ్ణి కొలిచినప్పుడు అలాంటివన్నీ ఏమి ఉండవా? వాస్తవంగా మా గురువుగారు చెప్పేది ఏంటంటే, మీరు ధ్యానం చేయడం వల్ల దేవాలయంలో ఉండే ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలోనే మీరు అనుభూతి చెందొచ్చు. నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, దివ్యమంగళ రూపాన్ని చూస్తాను, దాన్ని పదిలిపరుచుకుంటాను. ఎంతకాలం? ఇక్కడ అట్లా లేదు. మనకి 2000 మంది హిందూ దేవుళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరిలో కామన్గా ఒక దివ్యజ్యోతి ఉంది. అన్నమయ్య గారు అంతర్యామి అని గోడకు అనుకుంటారు, వాళ్ళలో నుంచి డివైన్ లైటు. రామదాస్ గారిలో నుంచి డివైన్ లైటు వెళ్ళిపోయి ఆయనలో కలిసిపోతుంది కదా. నన్ను నా తల్లి భూమి మీద తీసుకొచ్చినప్పుడు నేను పలకలేదు, ఒలకలేదు అనుకోండి, మా అమ్మ ఏడుస్తుంది. అదే నేను పుట్టంగానే ఆ పేగు బంధాన్ని కట్ చేసిన తర్వాత నేను ఏడ్చాను అనుకోండి సార్, మా అమ్మగారు చాలా నవ్వుతారు. అంటే నాలో ఆ జీవం ప్రవేశించింది. నాలో ఆ జీవం ప్రవేశించినందువల్ల మా అమ్మగారు, మా నాన్నగారు, నాకు పొడ్డు పోసిన మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఎంతో ఆనందపడతారు నేను ఏడ్చినందువల్ల. అంటే ఏడవడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ నింపబడి ఆ కేర్మని ఆ ఏడుపు ద్వారా ఏడుపు బయటకు వచ్చింది, జీవం లోపలికి పోయింది. అది కేనోపనిషత్తులో స్వయంగా గీతలో శ్రీకృష్ణ భగవానుల వారే చెప్పేశారు. 20వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ప్రతి జీవి హృదయంలో నేనున్నాను అనేసి. మా దాదాపుగా మనం దేవాలయంలో ఎంతసేపు గడిపినా, ప్రార్థనా మందిరాలు ఎంతసేపు గడిపినా, ఇతర మతాల మందిరాలు ఎంతసేపు గడిపినా, మన ఇంట్లో మనం కూర్చున్నాము, మనతో కనెక్ట్ అయ్యేది మనం చాలాసేపు చేసే పూజ కన్నా, యజ్ఞం కన్నా, యాగం కన్నా మంచి ఫలితాన్ని మనకి ఇస్తుంది. అంటే మనం చెప్పామనుకోండి, ఇప్పుడు మీరు పోలేరమ్మని ఆ ఏరియాకి వెళ్ళి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి కుంకుమతో అర్చన చేస్తే చాలా సంతృప్తికరంగా ఉంటుంది అనేది ఒక ఇది. కానీ మనం లేదండి సార్, సునీల్ సార్ మీరు కూర్చోండి, ధ్యానం కూర్చోండి, అమ్మవారి అనుగ్రహం మీకు ఇక్కడే లభిస్తుంది, అది మనం వ్యతిరేకించినట్లు అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే మిమ్మల్ని పరిరక్షిస్తుంది. మనం టక్మని ఇప్పుడు మా మిత్రులందరూ చాలామంది అంగప్రదర్శనకి వెళ్తుంటారు. మా డిపోలో ఆ టికెట్లు దొరకంగానే అంగప్రదర్శన కొట్టేసుకుంటారు. అన్న వచ్చి చెప్తారు నాకు అంగప్రదర్శన టికెట్ వచ్చిందని ఈరోజు. వాళ్ళకి లాటరీ టికెట్ తగిలినంత ఆనందంగా వాళ్ళు వెళ్ళిపోయి 2 బస్సులు మారి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళి, తిరుమలలో ఉదయాన్నే 3:30 అప్పుడు కోనేట్లో మునిగి ఆ అంగవస్త్రం కట్టుకొని ఆ దేవాలయం అంతా చేస్తే అది చాలా వాళ్ళకి బాగా సంతృప్తికరంగా ఉంటుంది. అంటే అది కరెక్టే, వాళ్ళ సంతృప్తి కరెక్టే, మనం దాన్ని ఏమనకూడదు. ఇది కూడా మనం కూర్చున్నాము, భగవంతుని స్థితిని మనలోనే, ఆ దివ్యత్వాన్ని మనలోనే అనుభూతి చెందొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్, మనం గ్రూప్ మెడిటేషన్కి వెళ్తాం కదా, గ్రూప్ మెడిటేషన్కి వెళ్ళినప్పుడు మనలో ఏమన్నా లోటుపాట్లు కూడా సరిదిద్దపడతాయి. సండే గ్రూప్ మెడిటేషన్లో 10 మంది కూర్చున్నాం, 20 మంది కూర్చున్నాం. బుధవారం రోజు వర్షం బాగా ఉంది, 4 వచ్చారు. ఆ 4 సాధన ఫలితం మన ఫలితంతో కలిపి మనల్ని బాగా మోటివేట్ చేస్తుంది. ఒకరు 20% చేస్తున్నారు, ఒకరు 50% చేస్తున్నారు, ఒకరు 80% చేస్తున్నారు, ఒకరు 100% చేస్తున్నారు. ఈ యావరేజ్ అయిపోతుంది అక్కడ కూర్చున్నప్పుడు, మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే సాధన చేసి అనుభూతి చెందితే ఆ స్థితే వేరుగా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఎంతమందికి ఈ ధ్యానంలోకి రప్పించగలిగి వాళ్ళకి ఇలాంటివి? ప్రతి సంవత్సరం కండలేరు డ్యాంలో 220 మంది పిల్లలతో ధ్యానం చేపిస్తాం సార్. వాళ్ళకి 16 వారాల పాటు టైం మేనేజ్మెంట్ అంటే పిల్లలే కాకుండా పెద్దలు కూడా నేను మా డ్రైవర్ సోదరులు కానీ, మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, నేను ప్రిసెప్టర్ అయిన తర్వాత ఒక 500 మందికి ఇండివిజువల్గా ఒక 500 మందికి
అంటే సిట్టింగ్ ఇచ్చుంటాను, అంటే డే 1 డే 2 డే 3 సిట్టింగ్స్ ఇచ్చుంటాము. కొంతమంది 2 రోజుల తర్వాత రావడం మానేస్తారు, మళ్ళీ నేను అన్న వస్తా అన్న అంటారు. అంటే ఒక్కోసారి ఆదివారాలు సత్సంగం రండి అని గుర్తు చేస్తుంటాం కనబడినప్పుడు. ఇది జరుగుతూ ఉంటుంది సార్. ఇది అంటే నిరంతర స్రవంతి. కొంతమందికి నేను గమనించింది, వాళ్ళు బాగా ట్రబుల్స్లో ఉండేటప్పుడు పరిగెత్తుకని అంతేలేండి, ఎవరైనా అప్పుడే పరిగెత్తారు. అంటే అంటే మనం వాళ్ళని తక్కువ చేయడం కాదు, అది ఇటువైపు లాగింది. సార్ ఇప్పుడు రేపు డిసెంబర్ 21వ తారీఖు ఒక మెడిటేషన్ డే అని చెప్పేసి ఒక సూక్తిగా ఏదో వదులున్నారు. ఏంటి దాని పరిణామాలు ఏంటి, దాని ప్రభావం ఏంటది? అంటే 10 లక్షల మంది తక్కువ కాకుండా ఈ గురువు గారితో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తే ఇది ఒక వరల్డ్ రికార్డ్ అవుతుంది అనేసి ఒక అంచనా ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అగ్రిగోరు ప్రేమ, ఐక్యత, కరుణ అనే భావాలు మానవాళిలో సంతృప్తికరంగా ఉండాలనేసి ఒక ఆలోచన. అంటే సార్ ఇప్పుడు దాన్ని చేసుకున్నందువల్ల కంటిన్యూషన్గా గురువు గారితో అట్లాగే ఉండి చేసుకోవచ్చా మీ దగ్గర? ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డేలో రోజు 20 నిమిషాలు ధ్యానం చేశారు, మీరు ఆల్రెడీ ఒక స్టెప్ వచ్చేసారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లకు. మళ్ళీ మీకు అవకాశం ఉన్నప్పుడు 3 రోజులు ధ్యానానికి రావచ్చు. మా ఇండివిజువల్గా సిట్టింగ్ తీసుకోవచ్చు. మా ఇప్పుడు తిరుపతిలో కపిల్ తీర్థం రోడ్లో ఆశ్రమం ఉంది, నెల్లూరులో గౌతమ్ నగర్లో ఉంది, ఒంగోలులో ముంగమూరు డొంకలో ఆశ్రమం ఉంది, విజయవాడ గుంటూరు మధ్య కొలకనూరు అనే దగ్గర ఒక జోన్ల ఆశ్రమం ఉంది, హైదరాబాద్ కన్హా శాంతివనం ఉంది. మీరు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా గ్రూప్ మెడిటేషన్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5-6 మంది కూర్చుంటామన్నా మా ట్రైనర్ వచ్చి మీకు ఇంట్లో ధ్యానం నేర్పించేస్తారు. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ధ్యానం గురించి ఏందనేది ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు కూడా చెప్పారు. చాలా మంచిది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అవకాశం ఇచ్చినందుకు. మీ ద్వారా ఈ వెంకటగిరి చుట్టుపక్కల డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాల్లో ప్రజలు ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా యోగా ప్రపంచ మెడిటేషన్ రోజు, వరల్డ్ మెడిటేషన్ డే రోజు గురువుగారితో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయాల్సిందిగా మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.